నమస్తే. తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసినా కూడా నేతల మధ్య మాటల యుద్ధం కనిపిస్తుంది. ఒకరి మీద ఒకరు విమర్శలు, అటు అధికార ప్రతిపక్ష నేతల మధ్య. సో మాట్లాడదాం. తాజాగా కేటీఆర్ కొన్ని కామెంట్ చేశారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి మీద కావచ్చు, ఇతర కాంగ్రెస్ నాయకుల మీద. కేవలం బీజేపీ గెలుపు కోసమే కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థులను పెట్టిందంటూ విమర్శలు చేస్తున్నారు. ఇదే అంశం మీద మాట్లాడదాం. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు. మహేందర్ రెడ్డి గారు ఎట్లా చూస్తారు? నిజంగా బీజేపీ గెలుపు కోసము కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థుల్ని కేటాయించిందా? డమ్మీ అభ్యర్థుల్ని బరిలోకి దించిందా? ఇప్పుడు రాజకీయాల్లోకి డమ్మీలు వస్తే ఇటువంటి డమ్మీ మాటలు మాట్లాడతారు. అలా ఆయన ఒక డమ్మీగా రాజకీయ అరంగేట్రం చేసిండు. ఆయన సొంతగా స్వశక్తితోని ఆయన కాళ్ళ మీద ఎదిగి వచ్చినోడు కాదు. ఆయన నాన్న పేరు చెప్పుకొని, ఉద్యమం పేరు చెప్పుకొని బయటకు వచ్చినాడు ఆయన. కాబట్టి ఆయనకు అన్ని మాట్లాడే మాటలన్నీ కూడా పచ్చకామలకు లోకమంతా పచ్చగా ఊపడ్డట్టు. ఇలా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చేస్తున్న పని అదే. కాబట్టి అందరినీ అదే దృష్టితో చూసే ప్రయత్నం చేస్తారు ఇవాళ. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలు రెండే పార్టీలు. ఒకటి కాంగ్రెస్ పార్టీ, భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చి ఇలా తెలంగాణకు స్వతంత్రం ఇచ్చి రాజకీయ దేశంలో ఈ రాజకీయ యవనికనపై ఉన్న పార్టీ ఏదయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ. తర్వాత నిన్న మొన్న వచ్చిన బీజేపీ పార్టీ. ఇలా రాజకీయ ప్రత్యర్థులుగా దేశమంతా ఉన్నోళ్ళు ఇక్కడ అక్కడక్కడ ఇప్పుడు ఆ కొల్లుడు అవుతారంటే కూడా నమ్ముతారు. అవేందండి అపరిపక్వతతో కూడుకున్న రాజకీయ పరిపక్వత లేకుండా రాజకీయ అపరిపక్వతతో మాట్లాడే మాటలు తప్ప వాటిని పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే నిజంగా చెప్పానంటే రాజకీయ అవసరాల కోసం, తమ అవసరాల కోసం తాము చేసిన తప్పులను కాపాడుకోవడానికి కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో బీజేపీకి ఇవాళ అంటగాగింది వాస్తవం. ఇవాళ అందులో భాగంగానే ఇప్పుడు కూడా వాళ్ళు టిక్కెట్ల విషయంలో అంటగాగింది కూడా వాస్తవం. ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ వాళ్ళపైన ప్రజలు ఎక్కడ బురద వెళ్తారో, మా రాజకీయ జీవితం ఎక్కడ అడగంటిపోద్దో అని చెప్పి ఎదురోడి మీద ఇలా బురద చల్లే ప్రయత్నంలో భాగమే తప్ప ఇంకోటి కాదు ఇవాళ. ఎందుకంటే రేపు రాబోయేది ఈ దేశంలో ఎన్డీఏ పార్టీ అధికారంలోకి. అటువంటి సందర్భాల్లో మేము చేస్తే ఇవాళ ఇటువంటి పిచ్చి ప్రేరణలో పాల్పడితే ప్రజలు కూడా విశ్వసించే స్థితిలో లేరు ఇవాళ. ఆయన ఇప్పటికైనా అటువంటి ఇంగిత జ్ఞానం లేని అపరిపక్వత రాజకీయ అజ్ఞానిగా మాట్లాడితే ప్రజల ముందు ఇంకా కూడా నవ్వుల పాలవుతారు తప్ప ఇంకోటి కాదు. మహేందర్ రెడ్డి గారు, మీకు సిరిసిల్ల కావచ్చు, కేటీఆర్ గురించి బాగా తెలుసు, దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులు మీరు. ఆయన 10 సీట్లు వస్తాయంటున్నారు. మేము ఎటువంటి డబ్బులు మద్యం పంచలేదు, ప్రలోభాలకు గురి చేయలేదు, స్వచ్ఛందంగానే మేము 10 సీట్లు గెలుస్తామంటున్నారు. ఎట్లా చూస్తారు? వాస్తవం అంటారా ఇది? తినబోతూ గారెల రుచి ఎందుకని చెప్పి ఇవాళ జూలై 4th దాకా ఆగితే, జూన్ 4వ తారీఖు దాకా ఆగితే బండారం బయట పడుతుంది ఇవాళ. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ పార్టీలో ఇక పార్టీ ఉంటుందో ఉండదో తన భవిష్యత్ అంతా కూడా ఇవాళ అగమ్య గోచరంగా అవుపడుతుంది. రాజకీయ పార్టీది ఆయనది కూడా, ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా. అటువంటి సందర్భాల్లో క్యాడర్ను కాపాడుకోవడానికి చేసే ఒక భాషనే తప్ప, ఒక మాటలే తప్ప ఇంకోటి కాదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలిసి వాళ్ళ క్యాడర్ ఏ విధంగా పనిచేసింది. నిజంగానే అంత గట్టిగా ఉండి ఆయన పోటీ చేసి నా మీద గెలిచిండు. ఇవాళ నా మీద 2009లో 171తో గెలిచిండు. తర్వాత 2018లో 80,000తో గెలిచిండు. నిన్న మొన్న ఏమైంది? 30,000తో గెలిచిండు. ఇంచుమించు సావుదప్పి కన్నులు ఒట్టపోయినట్టు. ఇలా ఇది చేసినా, అది చేసినా, ఈ పీకుడు పని చేసినా, ఆ పని చేసినా అని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడండి. కదా ఆయన గెలిచింది ఎంత? అనేకమైన అవకతవకలకు పాల్పడితే, బ్లాక్మెయిలింగ్లకు పాల్పడితే, డబ్బు పంచితే, మద్యం పంచితే ఆయన గెలిచింది 30,000తో అధికారంలో ఉండి. ఇవాళ ఆయన అరిచికి పెట్టుకున్నా అక్కడ ఆయన 3వ స్థానానికి పోయే పరిస్థితికి ఏర్పడ్డది ఇవాళ. కాబట్టి ఆయన డబ్బులు కూడా వంచిండు. అక్కడ ప్రజలే చెప్తాను ఇవాళ తొలి వెలుగు ప్రతినిధులు ఎక్కడికి వెళ్ళి సిరిసిల్ల నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్ళి, ఏ మారుమూల గ్రామానికి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీ డబ్బులు పంచిందనే చెప్తారు. ఇవాళ వాళ్ళ కార్యకర్తలు అడిగినా వాళ్ళు చెప్తారు, అన్న మాకు రూపాయి అయితే మేము ₹1 వంచిన ₹1 లోపల పెట్టుకున్నామేం చెప్తారు వాళ్ళు. ఎందుకంటే ఇక మళ్ళీ పార్టీ ఉంటుందో ఉండదో మమ్మల్ని చూసిన సమ్మె. కానీ ఒక లేడీ సిరిసిల్ల పట్టణంలో అన్నది నాతోని. నేను మామూలుగా పోలింగ్ బూత్ విజిట్కి పోతే ఆ అమ్మాయి అన్నది నాతోని, అన్న వాడు మమ్మల్ని దోసుకున్న సొమ్ము ₹500 ఈమెను పంపిస్తే ఇక్కడ ఉన్నోడు వాడు మా పొట్ట కొట్టిండి ఉండకూడదు అన్నది. అంటే టీఆర్ఎస్ నాయకుడు, లోకల్ నాయకుడిని. అంటే ప్రజల్లో అంత బలంగా వేయింది. అలా కేటీఆర్ గారు డబ్బులు పంచిండు. తన యొక్క రాజకీయంగా తన యొక్క పలుకుబడిని కాపాడుకోవడం కొరకు సిరిసిల్ల నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలో కూడా పంచలే. కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో కేవలం సిరిసిల్ల నియోజకవర్గంలో మాత్రమే
తన ఉనికి కోసం పంచిండు అనేది వాస్తవం ఇవాళ. ఏమైనా జరగవచ్చు, ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఏకం కావచ్చు, నేను ప్రధాని కూడా కావచ్చు అనేటువంటి కొన్ని స్టేట్మెంట్ చూస్తున్నాం. కేసీఆర్ ప్రధాని కావచ్చు అనేటువంటి వాస్తవమా? అవుతుంది, అది సాధ్యమేనా? నేను ఇంతకుముందు మాట్లాడుతున్నాను ప్రెస్లో, ఆయనకు పెద్ద మీద దెబ్బతిన్నది, నాకు చిన్న మీద దెబ్బతిన్నది అని చెప్పి. ఇవన్నీ పిచ్చి ప్రేరణలు. ఇప్పుడు చాలామంది మాట్లాడుతుంటారు ఇక తుపాకీ రామని మాటలు. ఇటువంటిది తమకు తమగా ఏమంటారంటే స్వకుచమర్దనం, వాళ్ళుగా ఆనందించాలి వాళ్ళు. కొంతమంది మతి చెల్లించి మతి భ్రమించి రోడ్డు మీద పోకుంటే వాడు మాట్లాడుతుంటారు, నేను దీనికి ముఖ్యమంత్రిని, మొత్తానికి అలావుద్దీన్ ఖిల్జీ నేనే, ఇది నేనే, అది నేనే మాట్లాడుతుంటారు. కేటీఆర్ గారు కూడా, కేసీఆర్ పరిస్థితి కూడా గదే ఉంది ఇవాళ. కాబట్టి ఎందుకంటే 10 సంవత్సరాలు ఒక అహంకారపూరితంగా అధికారాన్ని చెలాయించి ఎప్పుడైతే ఆ అహంకారానికి తెలంగాణ ప్రజలు గోరీ కట్టినరో, అధికారాన్ని ఇలా ఊడబెరికినరో, అప్పటి నుంచి వీళ్ళకు కూడా మానసిక పరిస్థితి అట్లనే ఉందని నేను భావిస్తున్నాను. కరీంనగర్ సీట్తో పాటు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి? ఒకరు 10 అంటారు, 15 అంటారు, అసలు ఎన్ని వచ్చే అవకాశం? మా ముఖ్యమంత్రి గారు అయితే 9 నుంచి 13 అన్నారు. వారికి మాకంటే ఎక్కువగా అనుభవం ఉంటుంది, ఎక్కువ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది వారికి. నాకున్న పరిజ్ఞానం మేరకు మాత్రం తప్పకుండా 10, 11 అయితే తప్పకుండా గెలుస్తామనే నమ్మకం నాకైతే ఉంది. కరీంనగర్ గెలిచే అవకాశం ఉందా అందులో? కరీంనగర్ కూడా మేము పోటాపోటీగా, ఎందుకంటే కొంచెం లేట్ ఎంట్రీ అయింది, మేము తప్పకుండా పోటాపోటీగా వచ్చి నువ్వా నేనా అనే స్థితికి మాత్రం మేము వచ్చినామన్న. ఎవరు గెలిచినా కేవలం వీళ్ళ మీద లెక్క పెట్టుకున్నంత మెజారిటీ తప్ప అంత పెద్దగా ఉంటుందని మేము భావిస్తలేదు. చివరిగా ఒక క్వశ్చన్, ఏదైతే ఎన్నికల ముంగల తెర మీదకి వచ్చిన ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది కొంత చల్లబడ్డట్టుగా కనబడుతున్నది. ఎన్నికలు ముగిసినాయి, కోడ్ తర్వాత ఏమైనా ఈ అంశం మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం ఉందా? ముందుకు పోయే అవకాశం ఉందా? సరే, ఏంటంటే మీరే అన్నారు, ఇవాళ ఎన్నికలు కోడ్ వచ్చేంత వరకు ఒక రకంగా జరుగుతుంది. ఎన్నికలు వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ కూడా ఎన్నికల వ్యవస్థలో నిమగ్నమై ఉంటాయి. అన్ని రంగాలు కూడా ఎన్నికల వ్యవస్థలో నిమగ్నమై ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకుపోతూనే ఉంటుంది, ఎవరు వచ్చినా ఆగదు. అది చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇవాళ తప్పకుండా ఎన్నికల కోడ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని పునర్విచారించి దాన్ని మళ్ళీ గాడిలోకి తీసుకొస్తారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం ఇది. కాబట్టి దానికి ఎవరైనా కావచ్చు, దాన్ని ఎవరు కూడా అతిథులు కాకూడదు దానికి. కాబట్టి ప్రజల్లో నమ్మకం ఉండాలంటే ఇలా ఏదో ఉగ్రవాదులయో, ఎక్స్ట్రీమిస్టులయో, నక్సలైట్లయో ట్యాపింగ్ చేయడం అంటే వేరు. సామాన్య ప్రజల యొక్క ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిన అనేది ఒకటి ఉంది. కాబట్టి దాన్ని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. తప్పకుండా ప్రభుత్వం ఆ వైపు చర్యలు తీసుకుంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అయితే స్పష్టంగా చెప్తున్నారు. సో ఏదైతే ఎన్నికల తర్వాత ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొన్నటి వరకు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి కొంత ఆ ఇష్యూ చల్లబడ్డది. కానీ ఎన్నికల కోడ్ అనంతరం కూడా మళ్ళీ ఆ అంశం తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతున్నటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.